కావ్య డయాగ్నోస్టిక్ అండ్ డిజిటల్ ల్యాబ్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొని ఆశీస్సులు అందించిన జిల్లా రాజకీయ ప్రముఖులు. కావ్య డయాగ్నోస్టిక్స్, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే ల్యాబొరేటరీ శుక్రవారం స్థానిక శ్రీశ్రీ హాస్పిటల్ రోడ్లో నూతనంగా ప్రారంభమైంది. పెంటపాడు మండలం టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు కుమార్తె కావ్య ఈ ల్యాబ్ ను ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈదుకొడ తాతాజీల చేతుల మీదుగా ఈ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రముఖ హాస్పిటల్ డాక్టర్స్ ఈ ల్యాబ్ కి విచ్చేసి కావ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కిలపర్తి కావ్య రేడియాలజీ చేసి ఈ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రేడియాలజీ చేసిన వారికి దీనిపై ఒక అవగాహన ఉంటుందని, ఒక ల్యాబ్ కి వేరొక ల్యాబ్ కి తేడా వచ్చే విధంగా కాకుండా ఖచ్చితంగా రిపోర్టులు వచ్చేలా చూడాలని, ఎక్కడికో పెద్ద పట్టణాల్లోకెళ్లి టెస్టులు చేయించుకునేలా కాకుండా ఇక్కడే మంచి డిజిటల్ ల్యాబ్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని తెలిపారు. ఎంబీబీఎస్, ఎండీ చేసి ఆశ్రమం ఆసుపత్రిలో శిక్షణ పొంది ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కిలపర్తి కావ్య మాట్లాడుతూ ఇక్కడ అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే, ల్యాబొరేటరీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయన్నారు. నూతన ల్యాబొరేటరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాజకీయ నాయకులకు, డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, బొలిశెట్టి రాజేష్, గొర్రెల శ్రీధర్, తోట రాజా, గంధం సతీష్, వర్తనపల్లి కాశీ, సిటీ కేబుల్ మేనేజర్ వైఎన్వి రమేష్, పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, ఎగ్గిన నాగబాబు, వీర్ల కృష్ణ, పాతూరు రాంప్రసాద్ చౌదరి, ఆకుతీగపాడు బాబు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే తాడేపూర్లో ఒక విజయ డయాగ్నోస్ ఎలా ఉందో ఆ రకమైన యాక్యురేట్ గా వచ్చి చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒక ల్యాబ్ కి తేడా వచ్చే విధంగా కాకుండా ఖచ్చితంగా మన దగ్గర ల్యాబ్ విజయ ల్యాబ్ లో ఎలా వస్తుందో అదే విధంగా ఇక్కడ ప్రజలకి డబ్బులు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఆ ల్యాబ్ లో రిపోర్ట్లు తేడా వచ్చి చాలా కంగారు పడుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అమ్మాయి రేడియాలజీ చేసి ఫస్ట్ టైం మీకు పెడతారు. చాలా మంది ఏంటంటే ట్రైనింగ్ అయిన వాళ్ళు, లైసెన్స్ తీసి పెట్టిన వాళ్ళు, రేడియాలజీ చేసిన వాళ్ళు కొంత అవగాహన ఉంటుంది. మరి ఖచ్చితంగా మీరు ఇంకా ప్రజలకి సరైన సర్వీసెస్, ఒక రకంగా డబ్బుతో కాదు, సర్వీసెస్ కూడా 10 చోట్ల తిరిగి చేయించుకోకుండా ఇక్కడే ఎక్స్రే, డిజిటల్ ఎక్స్రే పెట్టడం, అదేవిధంగా ల్యాబ్ ని పెట్టడం, స్కాన్, ఈకో స్కాన్, బ్లడ్ స్కాన్ చేయడానికి అన్నింటిని కూడా ఇక్కడ అల్ట్రాసౌండ్ పెట్టడం, ఇవన్నీ తాడేపూడి పట్టణానికి మంచి శుభసూచకం. ఎందుకంటే ఎక్కడికో హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి లేకపోతే విజయవాడ వెళ్ళి మనం టెస్టులు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు తాడేపూడిలో. ఇంకా ఆ పరిస్థితి లేకుండా ఇక్కడే మరి ఈ డయాగ్నోస్ కి అలాంటి పేరు వచ్చి అందరికి మంచి జరగాలని కోరుకుంటూ, మెడిసిన్ చదివే వాళ్ళందరిలో ఏ సబ్జెక్టు కోరుకుంటారంటే అత్యంత హైయెస్ట్ పెయిడ్ డిపార్ట్మెంట్ రేడియాలజీ డిపార్ట్మెంట్. రేడియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన డాక్టర్ మనకు ఉండటం అన్నది చాలా మనందరికీ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే తాడేపల్లి పట్టణ స్థాయిలో ఉండటం అన్నది ఈ పట్టణ ప్రజలందరికీ కూడా చాలా సౌకర్యం. వాళ్ళకి ఏ రకమైన రిపోర్ట్ కావాలన్నా ఇక్కడి నుంచి ఎక్కడైనా మనం రిఫర్ చేయాలన్నా వీళ్ళు రిపోర్ట్ ని అథెంటిక్ గా తీసుకుంటారు. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి అంత అనుభవంతో ఎక్స్రే కానీ, ఎక్స్రే తీసి చూడటం అన్నది ఇంపార్టెంట్ కాదు, అది చూసిన తర్వాత డాక్టర్ ఇచ్చే రిపోర్ట్ అన్నది దానికి చాలా ఇంపార్టెంట్. అటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కావ్య మరి ఇక్కడ తాడేపల్లి పెట్టడం అన్నది చాలా మనందరికీ ఆనందదాయకం. ఈ కావ్య డయాగ్నోస్టిక్ సెంటర్ మంచి రోజు రోజుకి అభివృద్ధి పథంలో నడిచి మంచి సక్సెస్ఫుల్ గా నడవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. చాలా సంతోషం. ఈ రోజు డాక్టర్ కావ్య గారు ఆవిడ ఎంబీబీఎస్ చేయడం కానీ, ఎండీ కానీ అంత మెరిట్ తో చేయడం, ఈ రోజు వారు స్వస్థలంలో ఏదైతే వారు ఉన్నటువంటి గ్రామంలో ఏదైతే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఈ రోజు కావ్య డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టడం, దాని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. దీనికి ఏదైతే తాడేపల్లిగూడెం ఎంతో ప్రొటెక్షనాలిటీ ఉన్నటువంటి ప్రాంతం, హైవే ఉండటం కానీ, అదే విధంగా పక్కన ఉన్నటువంటి పల్లెటూర్లు కానీ, వివిధ గ్రామాల నుంచి ఎవ్రీడే అందరూ కూడా పేషెంట్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. వారందరూ అవసరాలు తీర్చేందుకు ఇక్కడ కావ్య గారు ఎంతో ఆలోచనతోటి డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టడం, దాంట్లో అల్ట్రాసౌండ్ కానీ, అదే విధంగా
ఎక్స్రే ఒకటి, ల్యాబ్ ఒకటి, అంటే 3 రకాలుగా ఉపయోగపడేలాగా ఈ రోజు రాబోయే రోజుల్లో మన బాబుజీ గారు కానీ వారి తండ్రి గారు యొక్క ఆశీస్సులతో కానీ, గ్రామంలో ఉన్న పెద్ద ఆశీస్సులతోటి సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ ఇవన్నీ కూడా పెట్టే విధంగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పి మనసావత తిరుపతి వెంకటరావు గారి యొక్క కుమార్తె కావ్య, మరి ఆవిడ పేరు మీదే కావ్య డయాగ్నోస్టిక్ సెంటర్ అంతా కూడా ఈవేళ ఇక్కడ పెద్దలంతా కూడా మరి మా అందరి సమక్షంలో ఈ యొక్క కావ్య డయాగ్నోస్టిక్ ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడంతా కూడా ఆరోగ్యపరంగా తాడేపల్లిగూడెం కానీ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా మంచి అవకాశాలు కానీ అందరికీ కూడా సేవ చేసేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి వెంకటరావు గారి యొక్క కుమార్తె కావ్యకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ పెంటపాడు మండల అధ్యక్షులు మాజీ జడ్పీటీసీ అయిన కిలపర్తి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఆయన కుమార్తె కావ్య ఎంతో కష్టంతో మరి ఎంబీబీఎస్ గాని, ఎండి గాని కష్టపడి చదివి ఫ్రీ సీట్లు తెచ్చుకుని ఈవేళ ఇక్కడ ఈ రేడియాలజీ ఎండిగా మరి ఆశ్రమం హాస్పిటల్లో ఒక గత 2-3 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసి ఈవేళ ఇక్కడ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టడం జరిగింది. దీంట్లో మరి చుట్టుపక్కల ఉన్న విలేజ్లన్నింటిలో కూడా గతంలో ఇక్కడ లేని సదుపాయాలన్నీ కూడా కల్పించడానికి మరి ఏదైతే పేద ప్రజల్ని చక్కగా రిసీవ్ చేసుకునే మనస్తత్వం కలిగిన కావ్య దినదినాభివృద్ధి చెంది ఈ హాస్పిటల్, అంతేకాకుండా సొంతంగా హాస్పిటల్ నిర్మాణం చేపట్టి రాబోయే రోజుల్లో సిటీ స్కాన్ తో సహా అన్ని సౌకర్యాలతో ఇంకా మంచి ల్యాబ్ నిర్మాణం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ పెంటపాడు మండల మాజీ జడ్పీటీసీ వెంకటరావు గారి కుమార్తె రేడియేషన్ లో తను ఒక మెరిట్ స్టూడెంట్ గా ఉండి తను పుట్టి పెరిగిన ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో చాలా అధునాతనమైనటువంటి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ని తాడేపల్లిగూడెంలో పెట్టడం. ఇక్కడ చాలా సెంటర్లు ఉండొచ్చు, అంటే నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయటం కాదు, కానీ రేడియాలజీలో ఒక మంచి నైపుణ్యంతో బయటకు వచ్చినటువంటి మన ప్రాంత మహిళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాల టెస్టుల్ని లో రేడియేషన్ తో తను ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో ఈ సెంటర్ ని పెట్టడం మా అందరి తరఫున కూడా కావ్యకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. కావ్య డయాగ్నోస్టిక్ సెంటర్ అనేసి పేరుతో మరి చిరంజీవి కావ్య మరి పెద్ద ఎత్తున ఇక్కడ నూతన మిషనరీతో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేయడం చాలా అభినందన. ఎందుకంటే మరి 4 సంవత్సరాలు అనుభవం ఉంది చదివిన తర్వాత. ఎందుకంటే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా 4 సంవత్సరాలు ఒక పెద్ద హాస్పిటల్లో అమ్మాయి పనిచేయడం, ఆశ్రమ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేసి తాడేపల్లి పట్టణంలో మరి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇక్కడ వైద్యం చేయాలని నూతన టెక్నాలజీ తాడేపల్లికి మంచి బహుమతి ఇచ్చినట్టు ఆవిడ, నేను ఆవిడ ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ బెస్ట్ ఆఫ్ చెప్తూ మా కుమార్తె చిరంజీవి కావ్య తాడేపల్లిగూడెంలో నూతనంగా కావ్య డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేసి ఈ ఓపెనింగ్ కి అతిరథ మహారాజులందరూ కూడా చేసి ఉన్నారు. వారందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మా అమ్మాయి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టడానికి మా ఆల్రెడీ గారి ప్రోత్సాహంతో ఈ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఆశ్రమంలో పీజీ చేసి అక్కడే 3 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా రిలీవ్ అయ్యి ఈరోజు ఇక్కడ వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని కోరుతున్నాం. మా సేవలు సదా ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పని కోరుకుంటున్నాం. నేను డాక్టర్ కావ్య, కన్సల్టెంట్ రేడియాలజిస్ట్, కావ్య డయాగ్నోస్టిక్స్, తాడేపల్లిగూడెం. ఈ రోజు మా డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన రాజకీయ నాయకులకు, డాక్టర్లకు మా ప్రత్యేక ధన్యవాదాలు. మా వద్ద అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే, ల్యాబొరేటరీ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. మా దగ్గర అన్ని రకముల అల్ట్రాసౌండ్ స్కానింగ్స్, కలర్ డాప్లర్, గర్భిణీ స్త్రీల స్కానింగ్లు సదుపాయంలో కలువు. మా వద్ద ఎఫ్ఎన్ఏసి, బయోప్సీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అన్ని రకముల రక్త పరీక్షలు చేయబడును. ఈ రోజు మా డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు.